నాంపల్లి ఫర్నిచర్ షాప్ లో జరిగిన అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాంతంగా ముగిసింది. 5గురి కుటుంబ సభ్యుల్లో విషాదాన్ని నింపింది. షాప్ లో చిక్కుకున్న 5గురు విగత జీవులుగా మిగిలారు. 22 గంటలకు పైగా రెస్క్యూ చేసిన అధికారులు 5 మృతదేహాలను వెలికితీశారు. DNA టెస్ట్ కోసం ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు. 2 చిన్నారులు అఖిల, ప్రణీత్ సహా 5గురు చనిపోయారు. నాంపల్లి ఫర్నిచర్ షాప్ లో జరిగిన అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాంతంగా ముగిసింది. 5గురి కుటుంబ సభ్యుల్లో విషాదాన్ని నింపింది. షాప్ లో చిక్కుకున్న 5గురు విగత జీవులుగా మిగిలారు. 22 గంటలకు పైగా రెస్క్యూ చేసిన అధికారులు 5 మృతదేహాలను వెలికితీశారు. DNA టెస్ట్ కోసం ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు. 2 చిన్నారులు అఖిల్, ప్రణీత్ సహా 5గురు చనిపోయారు. తెలంగాణ 5DG విక్రమ్ సింగ్ మాట్లాడారు. ఆయనతో మాట సార్ 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 ఎటువంటి ఛాలెంజెస్ మీరు ఫేస్ చేశారు? నిన్న ఫైర్ యాక్సిడెంట్ అయింది, మీకు కాల్ వచ్చిన తర్వాత ఎటువంటి ఛాలెంజెస్ మీరు ఫేస్ చేశారు? కాల్ 141 రాగానే వెంటనే విదిన్ 2 minutes మా ఫస్ట్ టీమ్ అండ్ సిబ్బంది ఇక్కడ చేరుకున్నారు. మంటలు ఎక్కువ ఉన్నాయి, ఇంకా చుట్టూలో కొంచెం టీమ్స్ కూడా ఇవన్నీ పెంచాము. వేరే డిపార్ట్మెంట్స్ హైడ్రా కూడా వచ్చింది, తర్వాత ఆల్ డిపార్ట్మెంట్ దగ్గర నిన్న సాయంత్రం NDRF టీం కూడా వచ్చింది, వాళ్ళు కూడా దీంట్లో పాల్గొన్నారు. బేసికలీ 2 బేస్మెంట్స్ ఉన్నాయి, మీరు ఇక్కడ వెనుక చూస్తున్నారు. ఆ 2 బేస్మెంట్స్లో యాక్చువల్గా బేస్మెంట్స్ పని ఒక్కటే ఉద్దేశం, ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ పార్కింగ్ ఆఫ్ వెహికల్స్ అండి. మనము ప్రతి గైడ్లైన్స్లో ప్రతి NOCలో క్లియర్గా స్పష్టంగా రాస్తాము, బేస్మెంట్స్కి మీరు ఓన్లీ పార్కింగ్ కోసం వాడాలి, వేరే పర్పస్ లేదు. కానీ ఇక్కడ ఈ 2 బేస్మెంట్స్ ఏదో ఉన్నాయో దాంట్లో పూర్తిగా తయారై ఫర్నిచర్ కాకుండా రా మెటీరియల్, కెమికల్, ప్లాస్టిక్స్, ఈ మ్యాట్రెసెస్, ఫోమ్స్ ఇవన్నీ పెట్టుకున్నారు. ఈ 2 సమాన్ మాత్రమే కాకుండా అక్కడ జనాల్ని కూడా పెట్టుకున్నారు. ఒక వాచ్మెన్, ఒక ఫ్యామిలీ చిన్న పిల్లలతో అక్కడ వాళ్ళకు రూమ్ అక్కడ ఇచ్చారు. వాళ్ళు అక్కడ కుకింగ్ చేయాలి, అక్కడ పడుకోవాలి. చూస్తే మా వాళ్ళు లోపల వెళ్తే ఈ ర్యాంప్ ఏదో ఉందో, స్టేర్ కేస్ ఏదో, దాంట్లో నుంచి జస్ట్ ఒక 1 feet మాత్రమే స్పేస్ ఉంది. ఆ 1 feet నుంచి దే హ్యావ్ టు రీచ్ దేర్, స్పెండ్ ద టైం, అక్కడ పడుకోవాలి, తిండి చేసుకోవాలి, మళ్ళీ బయట డ్యూటీకి రావాలి. ఆ పరిస్థితిలో